మీకు కూడా కృతజ్ఞతలు. మనకి ఎప్పుడు సాతాను పక్కనే ఉంటది ఆటంకపరచడానికి అండి. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు 3 గంటల సమయం మీకు ఇండియాలో 3:00 టైం దేవుడి గారు నాకు ఫోన్ చేసి అన్ని సెట్టింగ్ చేసి ప్రొజెక్టర్ పాపం బ్రదర్ నేను కెమెరాలో పక్క చూస్తున్నాను, ఆయన అన్ని ఫిక్స్ చేసుకుని వాయిస్ కనెక్ట్ చేసి అన్ని చేశారు. సాతాను కరెక్ట్ టైం పెట్టింది. అయినా విజయం ఎవరిదండి? దేవుడిదే. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అండి. నేను మాట్లాడే లోపల దేవుడు కరెంట్ ఇస్తాడని విశ్వాసంతో ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రభా యేసయ్యా నీకు రక్షకుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీకు అసాధ్యమే, సర్వం సాధ్యమే ప్రభా. నాయన ఈ దినం ప్రభా ఈ నీతిగా నీ అమూల్యమైన వాక్యాన్ని పంచుకునే అర్హత నాకైతే లేదు ప్రభా. ఏ మంచి నాలో లేదు ప్రభా. పురుగు వంటిదాన్ని మంచి వంటిదాన్ని ప్రభా ఏ యోగ్యత మాలో లేదు ప్రభా. నువ్వు ఇచ్చిన ప్రేమ విషితమైన కృపను బట్టి నేను జీవిస్తున్నాం ప్రభా. మా బ్రతుకులన్నీ కూడా ప్రభా యేసయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభా సాతాను చేస్తున్న గలుగును యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. Father, we rebuke the satanic disturbances, Lord. In Jesus' name, there's a power in your name, Father. నీ ఆ నామములో ప్రభా శక్తి ఉంది ప్రభా. నాయన మేము మాట్లాడుచుండగా కరెంట్ త్వరలో వచ్చి ప్రభా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభా సహాయం చేయండి ప్రభా. పవర్ సప్లై అంతా కూడా ప్రభా నాయన సరిపోటకు ఆరాధన అయిపోయే వరకు కూడా ప్రభా నీ ఆత్మ నుంచమని ప్రభా. నాయన మీరు కాదు కానీ ప్రభా నువ్వే ప్రభా కార్యం చేయాలి ప్రభా. నమ్మదగిన దేవుడు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం కావాలని ప్రభా. మేము పోరాడలేని ప్రభా వాక్యంగా మీ సాతాన్ని జయించగలవు ప్రభా. నాయన ఈ వాక్యం ఇచ్చిన ప్రతి హృదయాన్ని తెరవని ప్రతి చెవుల్ని కూడా తెరవని ప్రభా యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ రోజు మరి లెంట్ ఆరాధన మరి మనీ అనుకుంటా కదండి. ఈ రోజు ప్రార్థన మనీ అయినా దేవుడు మనీ కుటుంబాన్ని బిడ్డల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఈ రోజు వాక్య ధ్యానం యాకోబు పత్రిక 4వ అధ్యాయం గురించి దేవుడు నేను చాలా రోజుల నుంచి అక్క అడుగుతుంది విజయ్ ఎప్పుడు నువ్వు వస్తావు వాక్యం ఎప్పుడు చెప్తావు నీ మెసేజ్ అని. మీ అందరు అంశాలు చూస్తున్నాను. చాలా మంచి మంచి టాపిక్స్ చెప్తారు అందరూ. కోపం గురించి, గర్వం గురించి, చాలా మంచి మంచి విషయాలు, ప్రేమ గురించి అన్ని గురించి మాట్లాడి చూస్తున్నాడు. అనుకున్న ప్రభా నాకు ఇంకే టాపిక్ లేదు చెప్పడానికి. ఇవన్నీ మంచి మంచి టాపిక్స్ చెప్తున్నారు. హోలీ స్పిరిట్ నాకు మీ హెల్ప్ కావాలా, ఎలా నేను ఏం చెప్పాలి. ఇది 1 వీక్ నుంచి నేను దేవుడిని అడుగుతున్నాను ఇది చెప్పాలి, ఇది కాదు అది కాదు ఇది ఇలా రిఫరెన్స్ తిరిగేస్తుంటే ఆదివారం దినాన దేవుడు ఒక వాక్యం గుర్తు చేశాడు నాకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే నా వాయిస్ క్లియర్ గా వస్తుంది కదండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుని అడగనందా మీకు ఏమీ దొరకదు. యాకోబు మొదటిగా మనకి ఏం చెప్తున్నాడంటే మనం యుద్ధములు ఈ పోరాటాలన్నీ చేస్తూ ఉంటాం కదండి. మన గొడవలు ఇవన్నీ కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రావు, మన అవయవాల నుంచి వస్తాయని చెప్తున్నాడు. అందులో మనం చూస్తే మనం ఆశించేది ఏమీ దొరకదండి. మనం గొడవ పడతామే కానీ శాంతం కలగాలని ఎప్పుడూ ఆలోచించాం. చాలా నరహత్య చేయడానికి, ఇంకొకరిని మనం ఇబ్బంది పెట్టడానికి మన చేతులు మన కాళ్ళు త్వరగా పరిగెడతా ఉంటాయి. దేవుడు పదాజ్ఞల్లో కూడా ఉంటుంది నరహత్య చేయకూడదు అని. తర్వాత మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు అని. మత్సరపడడం జలసి అండి, అసూయ. ఇంకొకరి మీద అసూయ పడడానికి త్వరగా మన హృదయం చాలా వేగం పడుతూ ఉంటది. ఎవరైనా ఒక ఫ్యామిలీ మంచిగా వాళ్ళు సెటిల్ ఎదుగుతా ఉంటారు చూసావా, అలా ఉన్నది. ఆవిడ ఈ రోజు ఈ పట్టు చీర కట్టుకొచ్చిందో, లేకపోతే ఈ బంగారం పెట్టుకుంది, లేదంటే ఎంత మంచి కార్ కొనుక్కున్నారు, ఎంత ఫోన్ కొనుక్కున్నారు, ఎంతసేపు ఇంకొకరి మీద మనం పడి ఏడ్చి ఆ జలసి అసూయ ఎంతసేపు మత్సర పడతామే గానీ మనం తర్వాత ఇంకో వచ్చిన ఏం చెప్తానంటే మనం సంపాదించుకోలేదు. పోట్లాడుతున్నారు, యుద్ధం చేయదురు కానీ దేవుని అడగనంటే మీకు ఏమీ దొరకదంట. మనం యాకోబు ఏం చెప్తారంటే అన్ని మనం ఇవన్నీ ఫైట్ చేస్తాం, ఏ లోకంగా ఇవన్నీ మనం చేస్తామే కానీ దేవుని మనం అడగట్లేదండి. అడగం కాబట్టి మనకి ఏది దొరకదండి. చాలా సార్లు మనకి దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు అడగాలి, అడుగుతావు కానీ నువ్వు ఎలా అడుగుతావు అంటే నీలో ఈ స్వభావాలన్నీ కలిగి ఉంటాయి. అసూయ, జలసి, ద్వేషం, కల్మషం, కొట్లాట ఇవన్నీ
ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా కూడా ప్రార్థన అనేది ఆ పై వరకు వెళ్ళదు. అందుకే చాలా మంది జీవితాలు అద్భుత కార్యాలు జరగవు. ఎక్కడేసినా అక్కడే నిలగా ఉండిపోతున్నాయి, ఏవి ముందుకు వెళ్ళట్లేదు. నీ యొక్క పరిస్థితులు ఏవి కూడా మార్చబడట్లేదు అంటే ఎందుకంటే నువ్వు ఈ క్వాలిటీస్ అన్ని కలిగి ఉన్నావు కాబట్టి. అయితే దేవుడు అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే అండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు అంటున్నాడు. సెకండ్ ఏం చెప్తున్నాడు, దేవుడు అడుగుతున్నాం అంట, కానీ ఎలా అడుగుతున్నాం? మన యొక్క ఓన్ అంటే మన అవసరతల కోసం దురుద్దేశంతో ఒక మంచి పని చేయాలని మనం దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దురుద్దేశంతో మనం చేయాలని అడుగుతున్నప్పుడు దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడండి? సో దేవుడు చెప్పాడు, అందుకే మీకు ఏమీ కూడా దొరకట్లేదు. అలాంటి వాళ్ళని దేవుడు దేంతో పోల్చాడంటే, వ్యభిచారిణీలారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహం అంటే ఏంటండి? మన లోకంతో స్నేహం అంటే ఇక్కడ ఉన్న డబ్బు. లోకంలో ఎంతసేపు డబ్బు సంపాదిద్దాం, లేకపోతే వస్తువుల మీద, బంగారాల మీద అవనియండి, దేని మీదైనా ఒక ఐటమ్ మీద మనం చేసేసుకోవాలి. ఒక వాళ్ళు తీసుకున్నారు కదా, మనం కూడా తీసేసుకోవాలి. ఎంతసేపు మనం ఇది చేద్దాం కానీ బైబిల్ పట్టుకుని లేదంటే వాక్యాన్ని మనం అనుసరించాలని ఎప్పుడు అనుకోకుండా లోక స్నేహంతో మనం ఉండి ఆ లోక స్నేహం చెడు ఆలోచనలు చాలా కొన్ని సార్లు ఎలాగంటే లైంగిక కోరికలు కూడా ఇవన్నీ కూడా లోకానుసారంగా వస్తాయండి. భయంకరమైన ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం కాబట్టి మన లోకాన్ని ఎక్కువ చేస్తామంట. స్నేహం చేసినప్పుడు ఏమవుతాం? మన దేవునికి శత్రువు అవుతామని యాకోబు చెప్తున్నారండి. ఈ లోకంలో ఉండే వరల్డ్లీ థింగ్స్, రిచెస్ ఆఫ్ ద వరల్డ్, ఇవన్నిటితో మనం చాలా ఏకంగా ఉంటాం చాలా. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని పనికి మనం ఎప్పుడూ ముందుకు రాము, చేసేవాళ్ళని చేయనివ్వం. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఈ దినాన ఈ సత్యస్వార్థ సహవాసం సంఘంతో మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఈ యాకోబు పత్రికలో మెయిన్ ఏంటంటే, నువ్వు దేవుని అడుగుతున్నావే కానీ నీ దురుద్దేశంతో నువ్వు దేవుని అడుగుతున్నావు కాబట్టి మీలో చాలా మంది ప్రార్థనలు దేవుడు తిరస్కరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయంతో నేను మీకు చెప్తున్నాను, ఈ దినమైనా మీ హృదయాన్ని తెరుచుకుని, ప్రభా నేను పాపిని, నేను ఎన్నో లోక స్నేహంతో ఉన్నాను ప్రభా, నీతోనే స్నేహం చేయలేదు, చర్చకు వస్తున్నాను, కూర్చుంటున్నాను, 4 గోడల్లో వింటున్నాను కానీ నా జీవితాన్ని నేను మార్చుకోలేదు. ఇంకా నాకు వాళ్ళ మీద ద్వేషం, ఇంకా నాకు వస్తుంది, ఇంకా నాకు గర్వం, అన్ని కోల్పోయిన జీవితంలో అన్ని లేవు, అయినా సరే నేను ఇంకా అలా బండగా నిల్చుంటాను ప్రభా. ఇంకా అలాగే ఉంటావా? ఎన్నాళ్ళు ఉంటావు? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవా? యాకోబు అడుగుతున్నాను, దేవుడికి శ్లోకానికి నువ్వు స్నేహంగా ఉంటే నువ్వు దేవునికి శత్రువుగా ఉంటాడంటే. అదే దేవుడి యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలని నేను చదువుతాను. మీరు అందులో చూస్తే ఒక రాజు, మనం దుష్టరాజైన ఆహాబు గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ దుష్టరాజైన ఆహాబుతో స్నేహం చేసినందుకు మంచి రాజైన యెహోషాపాతు, యెహోవా ఏం చేశాడు? యెహోషాపాతుకి సరిదిద్దాడు అంటండి. అది ఎలాగ అంటే దేవుడు ఒక్కసారి మనం రెక్టిఫై చేస్తాం. మనం లోక స్నేహాన్ని, చెడు స్నేహాల్లో కూడా మనం ఉండిపోయినప్పుడు దేవుడు మనకి కాషన్ ఇస్తాడు. నువ్వు పలానా చెడు త్రోవలో వెళ్తున్నావు, చెడు స్నేహం, లోకయాశను పడిపోయిన దేవుడు మనకి మన హృదయంతో మాట్లాడతాడు. కానీ ఆ హృదయాన్ని నువ్వు దేవునికి వైపు తిరిగితే నువ్వు రెక్టిఫై చేసి, ఎస్ లార్డ్ నేను తప్పు చేశాను ప్రభా, ఐఎమ్ సారీ ప్రభా అంటే దేవుడు ఆ తప్పు నుంచి నిన్ను మార్చుతాడు, ఆ తప్పు నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. ఎలాగైతే దేవుడు యెహోషాపాతుని ఆ దుష్టరాజైన ఆహాబుతో స్నేహం చేసిన దేవుడు సరిదిద్దాడంట. అదే వచనం మీరు దినవృత్తాంతాలు 19వ అధ్యాయంలో చూస్తే, హానాని కుమారుడకు యాహు అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనుల సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుల వైద్యువి కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. మనం ఫ్రెండ్షిప్ చేస్తే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలండి. మనకున్న ఫ్రెండ్స్ కూడా మంచి స్నేహితులు మన చుట్టూ ఉంచుకోవాలా. ఇక్కడ ఏం చెప్తారంటే, భక్తిహీనులైన వారినంట, వాళ్ళ భక్తిహీనులు అంటే ఎవరండి? దేవునికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు. అలాంటి వారితో స్నేహం చేసి దేవునికి మీద కోపం తెప్పించుకున్నాడు దేవునితో యెహోషాపాతు. మనం అలాగే చూస్తే మనం ఈ లోకాన్ని స్నేహాన్ని మనం చేసిన మన చుట్టూ, అలాగే ఆఫీసుల్లో పనిచేసినప్పుడు కూడా మన చుట్టూ చాలా మంది, అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఉండదండి. చాలా మంది మనం అసూయ ఉంటది. మనం ఒకవేళ ఎవరైనా మంచిగా పనిచేసినా, ఎవరైనా మనల్ని అభినందించినా, స్కూల్స్ అవని, కాలేజెస్ అవని, క్లాస్ ఫస్ట్ ఉన్నా మిగతా పిల్లలు కూడా నీకు అసూయ పడతాయి, ఇవన్నీ ఉంటాయి. మా డాడీ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నువ్వు ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచి స్నేహితులు, దేవునికి విధేయత కలిగిన వాళ్ళు, మంచి స్నేహితుల్ని నువ్వు ఎవరి కాలంలో వచ్చినప్పుడు నీ చుట్టూ ఉంచుకోవాలా. చెడు స్నేహాన్ని నువ్వు దగ్గరకు ఎప్పుడు వెళ్ళకూడదు. అది నాకు డిఫరెన్సియేషన్ ఎలాగన్నది మనకు తెలియదు. కానీ నువ్వు దేవుణ్ణి అడిగితే
దేవుడు నీకు ఆ ఆత్మనిస్తాడండి. అలాగే నేను కూడా బిఎస్సి నర్సింగ్ చదువుతున్నప్పుడు, ఆ యవన దశలో ఉన్నప్పుడు నా చుట్టూ మంచి స్నేహితులు దేవుడు ఉంచాడు. నేను హాస్టల్లో చదివాను, స్కూల్ 2 years చైతన్య కాలేజ్ లో, తర్వాత నర్సింగ్ కాలేజ్ లో. నా రూమ్మేట్స్ 12 మంది అండి. అందరూ కూడా మంచి వాళ్ళే. నాకు ఏదైనా ఇంత చిన్న హెడేక్ వచ్చినా, ఎంత బాగోపోయినా చాలా ప్రేమగా చూసుకునేవారు. వాళ్ళు కూడా సుజ్జి అని అనేవారు. చాలా ప్రేమగా చూసేవారు. అంతా ఎందుకు అంటే దేవుని బట్టి. మన చుట్టూ ఉన్నవారు కూడా మనకి ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకు అంటే నీలో ఏదో మంచి వాళ్ళలో కనబడుతుంది. నువ్వు ఒకరు మంచి చేస్తే మనకి కూడా ఇంకొకరు మంచి చేస్తారండి. సో మనం అలా వాక్యంలోకి వస్తే యాకోబు పత్రికలో కిందతో మనం అలా చదువుకుని పోతే 5వ వచనంలో, ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అనే లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనిచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్తుందండి. ఈ అన్ని పనులు మనం చేసినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకి ఎక్కువ కృప ఉందంట. ఆయన ఎక్కువ కృపనిస్తాడంట. అందుకే ఆయన అహంకారాలు ఎప్పుడు తీసివేసి దీనులను మాత్రమే ఆయన కనికరిస్తాడండి. అలా మీరు చదువుకుని వస్తే కాబట్టి దేవునికి లోబడి ఉండాలంట, అపవాదిని ఎదిరించుడి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు దీనులను చాలా ఇష్టపడతాడు. దీనులు అంటే ఏంటంటే నేను తగ్గించుకోవాలా దేవుని దగ్గర. కంప్లీట్ గా మీరు జీరో అయిపోయి ఆయన సన్నిధిలో, ప్రభా నేను ఇది మీ యొక్క ఇన్నర్ హార్ట్ ని దేవుడు అన్ని స్కాన్ చేయగలడండి. మన స్వభావాలు స్కాన్ చేయగలడు ఆయన. మనం తగ్గించుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మీరు లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించమంటాడు. అపవాదిని ఎలా ఎదిరిస్తామంటే మనం ప్రార్థన ద్వారా ఎదిరించగలం. వాక్యం అనే ఈ ఖడ్గంతో ఎదిరించగలం సాతాన్ని. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సాతాను కూడా మన దగ్గర రావడానికి భయపడతాడు. అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోవు. నువ్వు దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. ఎప్పుడైతే నువ్వు సాతాన్ని విడిచిపెట్టి దేవుని అడుగుతావో అప్పుడు దేవుడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడండి. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ చేతులను ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. దేవుడు అదే అంటున్నాడు, పాపులారా మీ చేతులు మనం కడుక్కోవాలండి. ద్విమనస్కులు అంటే డబుల్ మైండెడ్ పీపుల్ అండి. చాలా సార్లు కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు, ఇలాగా 2 పడవ మీద వేస్తా ఉంటారు కాలు. మన చర్చిలో కూడా నేను చాలా విషయాలు చేసినప్పుడు కూడా ఒక్కోసారి నాతో ఒకటి మాట్లాడతారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకోటి కమ్యూనికేట్ చేస్తారు. సో ఏమనంటే సుజ్జి దూరంగా ఉంది కాబట్టి ఈజీగా నా మీకు తోసేయచ్చు, ఎందుకంటే సుజ్జి చాలా దూరంలో ఉందని. ఎంత దూరంలో ఉన్నా కూడా దేవుడి యొక్క ఆత్మ ఉంటే, దేవుడు ఇచ్చిన ఒకసారి ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే దేవుడు మనం ఆత్మ ద్వారా మన ప్రతి పరిస్థితులు కూడా ఎరగలమండి. దేవుని యొక్క మన ద్విమనస్కులే ఉండొద్దు. దయచేసి దేవుని బిడ్డలైతే డబుల్ మైండెడ్ మైండ్స్ ఎప్పుడు ఉండొద్దు, కానీ ఖచ్చితంగా ఉండాల. మా డాడీ ఒకటే చెప్పారు, నువ్వు సేవ పరిచర్య చేస్తే చాలా కష్టం, గోల్డ్ ఎదుర్కోవాలి, అందరినీ నువ్వు సాటిస్ఫై చేయలేవు, కానీ చేస్తే నమ్మకంగా చేయు, దేవుని కోసం భయపడు. ఎందుకంటే నువ్వు అప్పు చెప్పాల్సిన లెక్క అక్కడ అప్పు చెప్తావు, కానీ ఇక్కడ మనుషుల కోసం నువ్వు లెక్క అప్పు చెప్పొద్దు. నువ్వు ధైర్యంగా నించుని ఏ రోజైతే నోరిపి మాట అంటే కానీ అయ్యో వాళ్ళు ఫీల్ అవుతుంది కాదు, నువ్వు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు మాట్లాడి చెప్పిన రోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, యథార్థతను దేవుడు చూస్తాడని ఆయన చెప్పారంటే మేము అదే ఫాలో అవుతున్నాను. అందుకే ఈ దినం నేను ఇదే వాక్యంలో మీకు ఒక టెస్టిమనీ కూడా చెప్తాను. తర్వాత మనం అలా చూస్తే ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానండి. ఇది మెయిన్ వాక్యం. ఈ రోజు దేవుడు సత్యసువార్త సహవాస చెప్తుంది ఏంటి అంటే, మీ యొక్క లోకానుసారమైన జీవితాన్ని అన్ని కూడా విడిచిపెట్టి దేవుని దగ్గర తగ్గించుకోమంటున్నాడండి. హంబుల్ అవర్ ఇది చాలా చాలా ఖచ్చితంగా ఇది అందరూ కూడా చేస్తారని కూడా నేను చెప్పలేను. ఎందుకు అంటే తగ్గించుకోవాలంటే చాలా విషయాల్లో మనం ఈ ముందు చెప్పిన క్వాలిటీస్ అన్నిటి నుంచి కూడా మనం ఆపోజిట్ గా అవ్వాలా. దేవుని దగ్గర చాలా దీనత్వం కలిగి ఉండాలండి. మరి అలా దీనత్వం కలిగిన వ్యక్తుల్లో మనం చూస్తే యేసు ప్రభు గారినే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంత దీన మనస్సు, ఆ సిలువలో మన కోసం ఆయన ఎందుకు రావాలంటే ఆయన పరలోకం నుంచి అంత దేవాతి దేవుడి సృష్టిని చేసిన దేవుడు మన కోసం దీనుడై ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పాపంలో పడిపోకుండా నరకంలోంచి మనం తప్పించి మనకు జీవితాల్లో ఒక చీకటిలో ఉండకుండా ఆయన వెలుగులోకి తీసుకురావడానికి ఆ సిలువలో మన కోసం త్యాగం చేస్తారు. ఇంకా మీలో చాలా మంది బాప్తిసం తీసుకోవట్లేదు. ఇంకా మీకు ఏంటి అర్థం వస్తుందో నాకు తెలియట్లేదు, అని దేవుడి దినాన సంఘానికి చెప్పమని ఏంటంటే, నువ్వు దేవుడి దగ్గరికి రా. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నీ సమస్య ఏంటో కుమ్మరించి. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ కులం మారిపోద్దని బాధపడుతున్నావా, లేదా నీ అత్త మామూలు అంటారని బాధపడుతున్నావా, నీ తల్లిదండ్రులు లేదా నీ అన్నదమ్ములో నీ అక్క చెల్లిలో నిన్ను విడిచిపెడతారు అంటున్నావా? ప్రియ సహోదర సహోదరి, లోక స్నేహం నీకు వద్దు.
ఈ లోకంలోని మనుషులు కేవలం వచ్చి మాటలకేనండి. దేవుని వాక్యమే స్థిరమైన వాక్యం. ఎన్నోసార్లు బాప్తిసం ఈస్టర్ వస్తుంది, నాకు తెలియదు ఎంతమంది బాప్తిసాలు మీరు సిద్ధపడుతున్నారో లేదో ఈ సంవత్సరం కూడా. ఆ కుండీ అలాగే ఎంటీగా ఉంది. ఒకవేళ ఈ యుద్ధంలో ఎవరైనా న్యూక్లియర్ బాంబ్ ఓపెన్ చేస్తే రేపు ఉదయాన్నే నువ్వు నేను ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడానికి కూడా ఉండవు. దిస్ ఇస్ ఎ వెరీ హంబుల్ రిక్వెస్ట్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి చెప్తున్న సంఘానికి, దయచేసి నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నువ్వు తర్వాత ఏమైనా చెయ్యు, నువ్వు ఫస్ట్ దేవుని దగ్గరికి రా, నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పుకో. అప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఒకవేళ నీకు వేరే వివాహం అవ్వదా, నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీకు రాడా, నీ ఉద్యోగం పోతుందా, నీ కుటుంబీకులు నీకు ఉండరా, డు నాట్ వరీ. నువ్వు రా దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, నా ట్రూ గాడ్, నా నిజమైన దేవుడు నువ్వే, నా హృదయంలోకి రా, నువ్వు చెయ్యు. ఆ బాప్తిసం కుండీలో మునగండి. ఆ తర్వాత నీలో వచ్చే నూతన స్వభావంకి నువ్వే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సమాధానం చెప్తావు. అది మేము కూడా చెప్పమండి. దయచేసి యాకోబు పత్రిక నుంచి దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే, నీకున్న ఈ లోకాశలు, ఈ ద్విమనస్కమైన హృదయం, ఈ లోక భోగేచ్ఛల నుండి దేవుడు పారిపోమంటున్నాడు. నువ్వు తగ్గించుకో. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నువ్వు ఊహించిన రీతిగా, నీకు 10 రూపాయల జీతం అయితే దేవుడు నీకు 20 రూపాయల ఇంక్రిమెంట్ ఇస్తాడు, 50 రూపాయలు ఇస్తాడు. అలా దేవుడు ఇస్తాడండి, ఇచ్చే దేవుడే. మా అందరి జీవితాలు చేశాడు. నేను ఇక్కడ నుంచి మీకు ఏదో కథగా చెప్పట్లేదు. నిన్న రాత్రి నేను డాడీ మెసేజెస్ ఒక్కోసారి నేను రెగ్యులర్ గా వింటా ఉంటాను. రాత్రి యూట్యూబ్ లో కూడా చెప్తున్నప్పుడు ఒక సందేశం ఆయన 23 ఇయర్ జనవరి 1న ఆయన వాక్యం చెప్పారు. ఆయన కూడా ఇదే చెప్తున్నారు, స్వార్థ కోసమే చెప్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు మీరు అందరూ ఈ చెత్త భూమి మీద ఉందామని అనుకుంటున్నారు, ఆ పరలోక రాజ్యం ఇచ్చే ఆ పరదేశంలో ఉందామని అనుకోవట్లేదా? డాడీ కూడా చెప్పిన వాక్యం అదే. నిజంగా దేవుడు అదే అన్నాడు, నిజమే కదా. ఈ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వర్స్ట్. ఈ వరల్డ్ లో ఏమీ లేదండి. మనిషి చచ్చిపోతే ఏమి తీసుకెళ్ళాం. మా డాడీని లాస్ట్ స్టేజ్ లో చూసాం, ఎంత దీనత్వం, సో మచ్ ఆఫ్ సఫరింగ్, ఎంత దీనత్వం కలిగి ఆయనలో నేను అది చూశాను. మనం ఒక స్టేజ్కి వచ్చేసరికి అది చేసుకోకపోతే పరలోక రాజ్యం నీకు ఓపెన్ అవ్వదు. దీనుడు కానీ గర్వి, నాకు అన్ని ఉన్నాయి, నాకు బెంచ్ కార్ ఉంది, నాకు ఐఫోన్ ఉంది, నాకు అక్కడ భూమి ఉంది, ఇక్కడ ఉంది, నేను ఇంత చేయగలను. ఎందుకండి ఇవన్నీ? నీ హృదయంలో దేవుడే లేకుండా ఇవన్నీ ఎందుకు? వాట్ ఫోర్? చర్చికి వస్తాం, కూర్చుంటా, వెళ్ళిపోతాం. చర్చిలో వంట చేసే మా కుమారక్కకి ఎప్పుడైనా వెళ్ళి, అక్క కుమారక్క చాలా బాగా వంట చేసాం, థ్యాంక్ యూ అని ఎవరైనా చెప్పారండి? చెప్పిన వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తాను. యోగ గారు ఉంటారు, రోజంతా తుడుస్తారు, యోగ తాత చాలా థ్యాంక్ యూ ఎవరైనా చెప్పారా? నెవర్. ఐ థింక్ సో నోబడి. మనం చర్చిలోనే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చో, పాస్టర్ గారికో, పెద్దవాళ్ళకో, అందరికో షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ అండి. మీరు అనుకుంటున్నారు చర్చిలో కొంతమంది చెప్పా చేయకుండా వాలంటరీ వర్క్ చేస్తున్నారండి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఎందుకంటే వాళ్ళు తగ్గించుకొని చేస్తున్నారు. వాళ్ళకి ల్యాక్ కాదు, దే హంబుల్ దెమ్సెల్వ్స్. దేవుడి దగ్గర తగ్గించుకున్నారండి. మీ బాత్రూములు నీట్ గా ఉంటున్నాయా? మీకు సరౌండింగ్స్ నీట్ గా ఉంటున్నాయా? ఈ రోజు ఉదయం నుంచి బంగారు శెట్టి గారు, డేవిడ్ గారు, యోబు గారు బెంచీలన్నిటికీ పెయింట్ వేస్తున్నారు చర్చిలోనే ఉంటూ. ఎందుకండి? నేను వాళ్ళకి ఏం చెప్పలేదే, వాళ్ళు ఏవి ఆశించలేదే. ఎందుకు? ఇట్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. మేము ఈ చర్చికి వస్తున్నాం, చెయ్యాలి, మేము ఎవ్వరూ చెప్పలేదు. చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు. దేవుడు దానికి ఎన్నంతలుగా ఆశీర్వదిస్తాడు. అదే చెప్తున్నా, సంఘంలో అప్రిషియేట్ వన్ అండ్ అదర్. ద్విమనస్కులుగా ఉండదు, డబుల్ మైండ్ గా ఎప్పుడు ఉండొద్దండి. దేవుడి వాక్యం చాలా సూటిగా చెప్పి, నువ్వు తగ్గించుకో, నీ కుటుంబంలో నువ్వు బాగుపడతావు, నీ ఉద్యోగంలో దేవుడు ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు, నీకు వివాహం అవ్వలేదా దేవుడికి మంచి సంబంధం ఇస్తాడు, నీకు చదువు లేదా దేవుడు నీ జ్ఞానం ఇస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. దయచేసి ఇంకా బాప్తిసాలు తీసుకోకుండా ఇంకా మీరు దేన్నో పట్టుకున్నట్టయితే ఆ బంధకం ఈ రోజు ఏస్తున్నాముల బంధకం విడిపోను గాక. అలా మీరు కిందకు వస్తే 12వ వచనం, ఒకడే ధర్మశాస్త్రము నియమించి న్యాయమును విధించేవాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్క వ్యక్తే ధర్మశాస్త్రం నియమించడానికి, ఆ వ్యక్తే చేస్తాడు, న్యాయము విధించేవాడు కూడా ఆయనే. రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడంట. ఆయన అంతటికీ మన సృష్టికర్తని యేసయ్య మాత్రమే. నిన్ను నశింపజేయాలన్నా, నేను శక్తిమంతుడిగా చేయాలి, తీర్పు తీసి ఏది చేయాలన్నా కూడా ఆయన ఒక్కడే చేస్తాడండి. ఎప్పుడు తెలుసా? నిన్ను నువ్వు సమర్పించుకో. అందుకే నేను లాస్ట్ వీక్ చెప్పాను, దేవుని మందిరం ఎదుటిగా చెప్పులు ఎవరు పెట్టకండి. దేవుని యొక్క ప్రత్యక్ష ప్రసన్నత అక్కడ ఉంటది. మనం చాలా అవమానించినట్టు అవుతుంది. క్రైస్తవులు చాలా
ఒబీడియంట్ గా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలండి. మనం అలాగే తగ్గించుకునే వాక్యం గురించి చూపిస్తుంటే మనం మత్తయి సువార్త 23:12 కూడా చూసుకోవచ్చు. తను తాను తగ్గించుకునేవాడు తగ్గింపబడును, తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని ఉంటుంది. అలాగే పేతురు పత్రికలో కూడా మనం చూస్తే దేవుడు అంటాడు, ఆయన మిమ్మల్ని తగిన కాలం అందు హెచ్చించినట్లు దేవుడు బలమైన హస్తము క్రింద మిమ్మల్ని తగ్గించుకొనుడి. 1 పేతురు 5 ఇలా రిఫరెన్స్ చెప్పుకుని పోతే చాలా ఉన్నాయండి. ఈ రోజు ఓన్లీ నా అంశం ఏంటి అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, హంబుల్, ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. సేవ చేస్తే పరిచయం, సంఘానికి కట్టుబడి ఉండండి. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తాడండి. ప్రతి సంఘంలో ఎంతమంది వచ్చి కూర్చుంటారంటే ఇక్కడ మేము స్పీచ్లు ఇస్తున్నాం, కూర్చోట్లేదు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు కాబట్టి మీరు వచ్చారు ఈ సంఘాన్ని. వెలుగాడి సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి 20 సంవత్సరాల క్రితం ప్రయాసపడ్డారు సేవకులు. ప్రయాసపడి చక్కటి మందిరాన్ని మంచి ఫెసిలిటీస్ తో అన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయినా ఇంకా మారిపోతే ఎందుకండి, ఇంకా ఎందుకు అసూయ, ఇంకా ఎందుకు జలసి, ఎందుకు ఇంకా వ్యభిచారం దేవుడితో మనం అనిపించుకోవాలా? we're not adultery people. మన దేవుడు పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన జీవితాలు బాగుపడాలి అంటే దేవుడు దాన్ని తగ్గించుకోమంటాడు. లాస్ట్ నేను చెప్పేది ముగిస్తాను, కదా సాక్ష్యం చెప్తాను. రేపేమి సంభవిస్తుందో మీకు తెలీదు. మీ జీవితం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారా అని దేవుడు వాక్యం చెప్తుంది. ఎందుకు రేపటి గురించి ఆలోచించడం? మనం ఎలా అంటే అలా వెళ్ళిపోయి మాయమైపోయిన వాళ్ళమేనండి. కానీ ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలంట. ఏదైనా దేవుడు ఏం చెప్తానంటే దేవుడి చిత్తమా కాదా అని మనం అడగమంటున్నాడు. అయ్యో, ఒక పని నువ్వు చేస్తున్నావు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, లేదా కుటుంబంలో మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నారు, ఏదైనా సరే దేవుడిని అడగండి. దేవుడు అసాధ్యం ఏది లేదు. మా కుటుంబాలు చేసిన దేవుడు మిమ్మల్ని ఎందుకు చేయడండి? ఏ మంచి మాలో లేదు, ఏ యోగ్యత లేని దాన్ని దేవుడు నాకు చేసిన దేవుడు ఎందుకు చేయడు? ఈజ్ అ గాడ్ ఆఫ్ ఈక్వల్. అందరిని సమానంగా చూసే దేవుడే. ఇంకా మీలో బాప్తిసం తీసుకోకుండా, మీ బిడ్డలు కూడా తీసుకోకుండా మీరు ఆటంకపరచొద్దు దయచేసి. మీ మతం ఏదైనా అవని, నీ కులం ఏదైనా అవని, నువ్వు ఏ దేవుడినైనా మొక్కుకో, కానీ ముందు బాప్తిసం తీసుకో. నువ్వు యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ పరిస్థితులు ఆయన మార్చేస్తాడండి. విన్నవాళ్ళు ఈ చర్చలో బాగుపడ్డారు, ఇంకా వినకుండా వింటున్నారే కానీ ఇది వెళ్తలేదు లోపలికి, ఇది ఒక్కటే ఇక్కడ ఆగిపోతుంది, హార్ట్ వరకు వెళ్తలేదు. దయచేసి ఈ దినం యాకోబు మనకి చాలా స్పష్టం చెప్తున్నాడు, హంబుల్ అవసరం, దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుని అడగమంటున్నాడు. దురుద్దేశంతో కాదు కానీ మంచి హృదయంతో. ప్రభా, ఒకవేళ ఇద్దరు నేను ఒక కారు కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, ఒక ఆటో కొనుక్కున్నా, వెహికల్ ఏది కొనుక్కున్నది, ఇల్లు కొనుక్కున్నా, నీ నామం కొరకు మేము వాడబడతాం ప్రభా, నీ పరిచర్య కోసం మేము సహకరిస్తాం ప్రభా. నువ్వు ఫస్ట్ ఏది చేసినా దేవుడికి ఇవ్వాలని అనుకో, తర్వాత దేవుడు ప్రతి పరిస్థితిని మారుస్తాడండి. దేవుడు ఇదే వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు, దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఎలాంటి రోగిని కూడా మనల్ని స్వస్థపరుస్తుంది. అదే విశ్వాసంతో దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. మరి అటు రీతిగా మనం అలా చూస్తే యోహాను రాసిన 3వ పత్రికలో కూడా ఉంటది, చెడు కార్యమే కాక మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకొనుము, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూసిన వాడు కాడంట. సో ఈ దినాన దేవుడు దయచేసి అందరూ కూడా తగ్గించుకుని మన హృదయాలు దేవుడి కోసం మార్చుకుని, మన బ్రతుకులు దేవుడి కోసం మార్చుకుని, ఆ లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం బ్రతుకుదాన్ని ఆశపడదని చెప్తున్న అమూల్యమైన వాక్యాలను మన హృదయంలో విందాం. దయచేసి సంఘం అంతా కూడా, మీరు చాలా మంది అంటారు మాకు బోల్డ్ పని చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి, చర్చకొచ్చి హెల్ప్ చేయాలనుకుంటున్నాం, చేయండి, వెరీ గుడ్. హెల్ప్ చేయాలంటే బోల్డ్ అందరినీ మీరు స్టేజ్ ఎక్కించలేము, ఎందుకంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానీ ఒకటి మాత్రం చేయొచ్చు, చర్చకు వచ్చి మీరు చక్కగా క్లీనింగ్ చేయొచ్చు, వంట చేసేవాళ్ళు హెల్ప్ చేయండి. ఎక్కడైనా సరే చర్చలో ఏ పని పాడబోతుంది, సౌండ్ సిస్టమ్ దగ్గర వాయిస్ హెల్ప్ చేయండి, ఆ చేసే వాళ్ళని అడగండి, ఈ రోజు నేను వస్తానండి, ఇది చేస్తా అది చేస్తాం. తగ్గించుకోవాలి. ఎందుకో తెలుసా, నేను చెప్తాను. గ్రేస్ చిన్నప్పుడు, నేను ఇండియాలో ఉన్నప్పుడు, మేము వచ్చినప్పుడు ప్రతి శనివారం నేను పిల్లల్ని వేసుకుని ఇక్కడికే వచ్చేదాన్ని. చర్చలో వచ్చినప్పుడు వీళ్ళు యోగాలతో ఆడుకునేవారు పిల్లలు, నాతో పాటు నా యవనస్తులు అందరూ ఉండేవారు. పిల్లలందరూ నాతో పాటే ఉండిపోయేవారు. ఆడపిల్లలందరూ కూడా, బియోల, ఆశ, అవి వెళ్ళి కూడా ఉండేవారు. అందరం చక్కగా కూర్చొని ప్రార్థన చేసి ఇక్కడే వంట చేసుకుని మేము ఉండేవాళ్ళం. ఆ సాహసం దేవుడు అప్పుడు అలా నాకు జ్ఞానం ఇచ్చారు, మేము నడిపించుకున్నాం అలాగా. ఎందుకో తెలుసండి, మేము ఆ టైంలో వచ్చినప్పుడు మాటలే కాదు కానీ దేవుడి పని కూడా మేము చేయగలిగాం. అందుకే ఈ దినంగా మా యవనస్తులు చాలా కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాడు, బిడ్డలు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళందరూ, రమ్య అందరూ వచ్చి నాతో పాటే ఉండి, అనంత, హరిత, ఒక్క పేరు కూడా మర్చిపోలేను, యవనస్తులు అందరూ, ఆడపిల్లలు అందరూ, మోస్ట్లీ మొక్కపిల్లలు అవి అప్పుడప్పుడు బండ్లు కనబడేవాడు, మౌలి అప్పుడప్పుడు ఎందుకంటే వాడికి ఉద్యోగం ఉంది కాబట్టి ఆడపిల్లలు వచ్చి నాతో పాటు ఉండిపోయారు. రాత్రి చర్చికి అడిగే వాళ్ళం,
నా పాప గ్రేస్ ఇప్పటికీ వీడియో ఉంటది, చర్చి అడుగుతాం. ఐ యూస్ టు టెల్ హర్ క్లీన్ దేవుడి సన్నిధిలో. నువ్వు వచ్చి మైక్ ఇచ్చేయాలని కాదండి, హంబుల్ దేవుడితో తగ్గించుకో. అన్ని క్లీన్ చేస్తే వాళ్ళం ఇక్కడ కూర్చుని అందరూ బాత్రూములు కడిగాము, అక్కడ కడిగాము. అది ఏదో నేను ఎవరైతే కడగాలని కాదండి, తగ్గింపు. నీలో స్వభావం తగ్గించుకుని నేను ప్రభా మేము అధికారం కోసం రాలేదు కానీ నీలో తగ్గించుకుని దగ్గర పని చేస్తున్నావు. చిన్న పని నువ్వు చెయ్యు, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా చెప్తున్నానండి. ఈ దినాన్న మీ అందరితో నేను వాక్యం పంచుకోయే ముందు నాకు ఉదయం ఫోన్ లో ఒక వాక్యం వచ్చింది, అంటే మ్యాగ్నిఫై గాడ్ నాట్ ద ప్రాబ్లం అని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? దేవుడు మ్యాగ్నిఫై గాడ్ అంటున్నాడు. నిజమే ప్రభా, నిన్నే మ్యాగ్నిఫై. ప్రాబ్లం నేను చూడకు, బీ స్ట్రాంగ్. దేవుడు అంటున్నాడు నీకు ఒక ప్రమోషన్ వస్తుంది అని. నేను చాలా 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రమోషన్ కోసం. గత కొన్ని క్షణాల క్రిందటే మా మేనేజర్ ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ కేర్ హోమ్ రా అన్నది. భయం వేసిందండి. మేనేజర్ ఫోన్ చేసి రమ్మంటే నేను నాలో నేనే అనుకుంటాను, నాకు ఏంటి ఇప్పుడు వాక్యం చెప్పాలా, ఇప్పుడు నేను రావాలా అన్నాను. యూ హ్యావ్ టు కమ్ అన్నది. నేను ప్రభావ నేను ఏ తప్పు చేయలేదు, నా ఉద్యోగంలో నుంచి చాలా నేను టెన్షన్ పడి సునీల్ ఫోన్ చేశాను. సునీల్ కూడా ఇంట్లో లేరు. ఏదో రమ్మంటుందండి బాబు ఇవ్వటానని. సరే ఏదైతే ప్రభా వెళ్తాను, ఫేస్ చేస్తానని. వెళ్ళగానే ఆవిడ మాట చెప్పింది, మేరీ నీకు ఫేస్ టు ఫేస్ చెప్పాలనుకుంటున్నాం, దేవుడు నీకు ప్రమోషన్ వచ్చింది, నేను తీసుకుంటున్నాం అఫీషియల్ గా ప్రొఫెషనల్ నర్స్ గా కంపెనీలో మేము రిజిస్టర్ చేస్తాము, నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము, ఇది అది అనగానే మొదటి మాట దేవుడు ఉదయాన్నే ఒక ఫోన్ అండి, నేను ఫోన్ చూస్తున్నాను, ఎవరో పంపించిన వాక్యం, ఐ డోంట్ నో, మ్యాగ్నిఫై గాడ్ నాట్ ద ప్రాబ్లం, నీకు ప్రమోషన్ వస్తుంది అన్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు నిజంగా గొప్ప దేవుడు అండి. అప్పుడు అనుకున్నాను, ఎందుకంటే ఈ సంవత్సరం బట్టి కూడా ఈ ప్రమోషన్ కి చాలా నా చుట్టూ నా ఫ్రెండ్స్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు మేరీకి జాబ్ రాదు, ఈ రోల్ రాదు, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, బోల్డ్ మంది స్టాఫ్ ఉన్నారు, రాదు అన్నారు. ఈవెన్ నేను కూడా ప్రభా నువ్వు ఇస్తే లెట్ యువర్ విల్ బి డన్. దేవుడిని అడిగాను, నీ విల్, లెట్ యువర్ విల్ ప్రభా, నాది కాదు నీ ఉద్దేశం ప్రకారం జరిగించు అన్నప్పుడు 10 minutes బిఫోర్ దేవుడు నన్ను పిలిచాడు. అప్పుడే వాడు గుర్తు చేస్తాను, నువ్వు ఏ రోజు తగ్గించుకుంటావు నువ్వు దేవుడి కోసం. మా డాడీ అదే అనేవారు, ప్రతి శనివారం వచ్చి నేను చర్చిలో పడుకుని అక్కడే ఆదివారం ఆరాధన చూసుకుని మేము వెళ్ళేవాళ్ళం అనేవారు. యెహోవా మందిరంలో నివసించిన వారు ధన్యులు అని. అందుకే దేవుడు నన్ను యూకే తీసుకొచ్చి ఈ దినాన్ని ఈ స్థితిలో ఉంచాడండి. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఒకటి, మై పేరెంట్స్ ప్రేయర్స్ అని మాత్రం చెప్తాను. ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్. అందుకే ఎప్పుడు ఎవరిని కర్స్ చేయొద్దు. నువ్వు ఇంకొకరు శపిస్తే ఆ శాపం వాళ్ళకి ఆశీర్వాదంగా మారిపోద్ది, నీ కుటుంబం శాపంలో మునిగిపోద్ది. బీ కంట్రోల్ ఆఫ్ యువర్ వర్డ్స్ అండ్ మౌత్ అండ్ బీ ఒబీడియంట్ గాడ్. దేవుడు అదే చెప్తాడు, దేవుడికి విధేయత కలిగి ఉండమని, తగ్గించుకోమంటాడు. ఏడికి మనం ఎగిపోవలసిన లేదండి. రేపు ఆ న్యూక్లియర్ బాంబ్ ఎవరైనా ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఎవరు వదిలినా నోబడి విల్ బి దేర్. నువ్వు నేను కూడా చూసుకోలేము. భయంకరమైన ప్రపంచం అంతా భయంకరంగా ఉందని పరిస్థితులు, అయినా నువ్వు నేను జీవిస్తున్నాం. ఈ దినాన్ని ఇలా కలుసుకొని మనం ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుంటుంటే దేవుడు మహా ఉచితమైన కృప. ఆయన వచ్చే రాకల్లో మనం ఉంటామో లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోండి. దయచేసి ఆలస్యం చేయొద్దు. బాప్తిస్తం మాత్రం తీసుకోమంటున్నాం. ఒక చిన్న పాటతో నేను ఈ వాక్యం చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మనకి సాతాను చాలా ఇబ్బంది పెడుతుంది, అయినా సరే దేవుని వాక్యం అందరి హృదయాల్లో నాటుకుందని నేను ఆశిస్తున్నాను. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. నీ నామం హెచ్చించేదను నా యేసయ్యా, నీ నామం కీర్తించేదను రాజా, నీ నామం హెచ్చించేదను నా యేసయ్యా, నీ నామం కీర్తించేదను. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతును, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును.
హల్లెలూయా. దేవుడికి వందనాలండి. డాడీ ఒక కోరిక నెరవేరింది. డాడీ యూకే పంపించినప్పుడు అన్నారు, నువ్వు ఒక ప్రొఫెషనల్ నర్స్ గా చూడాలని అనుకుంటున్నాను సుజీ. 4.5 years నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఒక్కలే ఉద్యోగం చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ పాపం రైస్ మీ అప్. ఏదైనా మా మేనేజర్ చెప్తా ఉంటే నేను ఆవిడ పట్టుకుని ఏడ్చాను. దిస్ ఇస్ మై డాడ్స్ బిల్. ఈ రోజు నేను ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయన నా పక్కన లేకపోవచ్చు, కానీ మేబీ హీ మైట్ బి హ్యాపీ సీయింగ్ దిస్. ఆయన చాలా బెంగపడ్డారు. నేను అబ్రాడ్ వస్తున్నానంటే ఎలా బ్రతుకుతాము, దేశం వెళ్తున్నా ఉన్నారు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఈ రోజు డాడీ లేకపోవచ్చు, కానీ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. మా కుటుంబం కోసం కూడా మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీ హృదయాలను తెరిచి ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని దీవించేటట్టు దేవుడు మీ అందరి కుటుంబాన్ని ఆశ్రయించాలని, మన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి బిడ్డలిద్దరితో ఉండి జ్ఞానం ఇచ్చి దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తంగా నడిపించమని యేసయ్య నామములో చిన్న సాక్ష్యాన్ని తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. మాటలు మనం విన్నాం. యాకోబు పత్రికలో నుంచి మాటలు మరి తెలియజేసి